హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. ఇదైతే మా బాల్కనీలో మేము ఆకుకూరలు చెట్లు పెట్టాను కదా! ప్రీవియస్‌గా ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఈ పాట్స్ అరేంజ్ చేయడము, సాయిల్ మిక్స్ అవంతా కూడా నేను చెప్పాను కదా అందులో. అప్పుడు వేసిన గింజలు ఏవేవి మొలిచాయి, ఏవేవి మొలవలేదు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా నేను వేసుకున్న ఆకుకూరల్లో కొన్ని ఆకుకూరలయితే మొలిచాయి. కొన్నయితే మొలవలేదు. మెయిన్‌గా నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను కాబట్టి గింజలు దాంట్లో మోస్ట్‌లీ ఎక్స్‌పైర్ అయిన గింజలు కూడా ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో చాలా రోజులు వాళ్ళు పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు కాబట్టి, తీసుకునేటప్పుడు మెయిన్‌గా నాకనిపించింది లోకల్ షాపుల్లో ఎక్కడైనా విలేజెస్‌లో తీసుకుంటే గింజలయితే బాగా మొలుస్తాయనేసి నా ఉద్దేశము. ఇంకా ఇక్కడ మొలిచిన వాటిలో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయనేది, ఏవేవి మొలిచాయనేదైతే చెప్తాను. అంతేకాకుండా మనము చెట్లు పెట్టుకునేటప్పుడు వాటికి వాటరింగ్ ఎలా చేసుకోవాలి అవంతా కూడా డిస్కస్ చేస్తాము. ఇంకా ఇదైతే ఫస్ట్ వీక్‌లో మనకి ఈ విధంగా అయితే మొలకలంతా కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ కొన్ని కొన్ని వచ్చాయి కానీ కొన్ని అయితే రాలేదు. వేసుకున్న వాటిలో వచ్చినటివి ఇదొచ్చి చుక్కాకు చిన్న చిన్న ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్నాయి కదా! ఇంకా ఇదొచ్చి క్యారెట్. అన్నీ కూడా ప్రెజెంట్ ఫస్ట్ బ్యాచ్‌లో అన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకున్నాను మెయిన్‌గా. ఇంకా ఇవి వచ్చిన తర్వాత కావాలంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇవి తీసేసినాక హార్వెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక సెకండ్ బ్యాచ్‌లో వేసుకుందాం అనేసి అన్నీ కూడా కొంచెం కొంచెమే వేసుకున్నాను. ఇంకా మెయిన్‌గా ఇక్కడ చూడండి కొత్తిమీర అయితే చాలా బాగా ఫ్రెష్‌గా చాలా బాగా మొలిచింది. అన్నీ కూడా మొలిచాయి గింజలు. ఇంకా ఇదొచ్చి కూరాకు. ఇంకా ఇది కూడా క్యారెటే అనమాట. క్యారెట్ 2 టైప్స్ ఆఫ్ క్యారెట్ అయితే వేసుకున్నాను. రెడ్ క్యారెట్, ఆ తర్వాత నార్మల్ క్యారెట్. ఇంకా గోంగూర. మెయిన్‌గా గోంగూర అయితే చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఇది సెకండ్ వీక్‌లో తీసిన వీడియో. సెకండ్ వీక్‌కి ఈ విధంగా ఉన్నాయి. మనము ఇవి గింజలు పెట్టిన తర్వాత వాటర్ అనేది ఎవ్రీడే స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి వాటర్‌ని. ఎందుకంటే మాకు మెయిన్‌గా ఎండ అయితే ఎక్కువగా పడుతూ ఉంటుంది ఇటుపక్క. అందుకనేసి మేము వాటర్ ప్రతిరోజు వేసుకుంటేనే చెట్లనేటివి బాగా ఉంటాయి. లేదంటే మనకి పెద్ద కుండీల్లో అయితే నేను ఎవ్రీడే వేయనవసరం లేదు. ఒకరోజు కొంచెం హెవీగా వేసేసి నెక్స్ట్ 1 డే గ్యాప్ ఇచ్చి తర్వాత అంటే డే బై డే కూడా వేసుకోవచ్చు పెద్ద కుండీల్లో. కానీ చిన్న కుండీల్లో అయితే నేను ఎంత హెవీగా వాటర్ వేసినా కూడా అవి నెక్స్ట్ డేకి మళ్ళీ వాడిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి నేనైతే ప్రతిరోజు వేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఈ వాటర్ అనేది. అంతే కాకుండా నేనైతే ఇప్పటికి 2 టైమ్స్ ఎప్సమ్ సాల్ట్ అయితే వాటర్‌లో వేసుకొని ఇంకా ఈ మొక్కలకైతే ఇచ్చాను. మనకి ఎప్సమ్ సాల్ట్ మెయిన్‌గా ఈ విధంగా ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల మనకి దాంట్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆకుల నుంచి న్యూట్రిషన్స్ అంతా తీసుకొని మొక్కలైతే బాగా పెరుగుతాయంట. అందుకనేసి ఎప్సమ్ సాల్ట్ ఒక 2 టైమ్స్ అయితే స్ప్రే చేశాను ఇప్పటివరకు. ఇంకా ఇక్కడైతే అన్ని కుండీల్లో కూడా చెట్లయితే బాగా గుబురుగా అయితే పెరుగుతున్నాయి. మెయిన్‌గా ఆకుకూరలు ఎక్కువగా వేశాను. ఇంకా ఇదొచ్చి థర్డ్ వీకు. మనకి థర్డ్ వీక్‌లో కూడా చూడండి ఇంకా కొత్తిమీర అయితే కొంచెం బాగా పెద్దగా పెరిగింది. చాలా బాగా గ్రీన్‌గా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని కుండీల్లో అయితే చెట్లు పెరగలేదని చెప్పాను కదా! మెయిన్‌గా బెండకాయ, వంకాయ, క్యాప్సికము, ఇంకా గ్రీన్ చిల్లీ అలాంటి చెట్లయితే పెట్టాను కదా! అవేవి మొలకలైతే రాలేదు. ఇంకా అక్కడ గ్యాపులున్న దాంట్లలో అయితే నేను వేరే మొక్కలు లేట్‌గా అయితే వేశాను. ఇంకా అవి గూడా ఇప్పుడైతే మొలకలైతే వచ్చాయి. ఇంకా ఇదొచ్చి గోంగూర చూడండి థర్డ్ వీక్‌కి చాలా బాగా పెద్దగా అయితే పెరిగిపోయింది. ఇంకా మోస్ట్‌లీ మనం ఇంకా 2 వీక్స్ తర్వాత మనము గోంగూరనైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఆకుకూరలైతే హార్వెస్టింగ్ కూడా రెడీ అయిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వీక్ అలా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా నాకు ఈ చెట్ల దగ్గరైతే ఎవ్రీడే మార్నింగు కొద్దిసేపయితే కూర్చొని టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎవ్రీడే మార్నింగ్ కూర్చుంటా, లేదంటే ఈవినింగ్ కొద్దిసేపు అలా ఈ చెట్ల దగ్గర కూర్చొని చూసుకుంటూ ఉంటే గ్రీన్‌గా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఇంకా మీలో ఎంతమందికి ఈ విధంగా చెట్లను పెంచడం ఇష్టమో, అలాగే చెట్ల దగ్గర టైం స్పెండ్ చేయడం ఇష్టమో ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా నాకైతే చాలా ఇష్టమనమాట. కొద్దిసేపు ప్రతిరోజు కూర్చొని కొద్దిసేపయితే వీటిని చూసుకుంటూ ఉంటాను. అవి ఎలా ఉన్నాయి, ఏమైనా పురుగులనేటివి వచ్చాయా అన్నదంతా కూడా చూస్తూ ఉంటాను. ఇంకా ఇదొచ్చి ముల్లంగి చెట్లు. ఇంకా ముల్లంగి గూడా చిన్న చిన్నగా తెల్లగా కనిపిస్తున్నాయి గదా! మనకి మొదల్లో గడ్డలు రావడానికి స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. ఇంకా ముల్లంగి కూడా ఒక 6, 7 గడ్డలైతే వేసుకున్నానంతే. ఫస్ట్ అవి అయిపోయిన తర్వాత కావాలంటే నెక్స్ట్ సెకండ్ బ్యాచ్‌లో మళ్ళీ కూడా వేసుకుందామనేసి. ఇంకా ఇదొచ్చి క్యారెట్ కూడా బాగా పెరుగుతుంది.
ఉన్నటివైతే అన్నీ కూడా చాలా బాగా హెల్తీగా అయితే ఉన్నాయి. మెయిన్‌గా ఆకుకూరలు వేయడానికి రీజన్ వచ్చి ఈ బెంగుళూరులో ఆకుకూరలు ఈ చుట్టుపక్కల నుంచే తెప్పిస్తారు. ఈ చుట్టుపక్కలంతా కూడా పెంచేవాళ్ళు కొంతమంది మెయిన్‌గా అందరూ కాదు. కొంతమందైతే డ్రైనేజీ వాటర్‌తో ఆకుకూరలంతా కూడా పెంచుతూ ఉంటారంట. అందుకనేసి నాకు అది నచ్చక సరే మనమే పెంచుకుంటే కొంచెం హెల్త్‌కి మంచిది కదా! మనం పెంచుకొని మనమే తింటే అనేసి నేనైతే ఉన్న వాటిలో ఇక్కడే పెంచుకొని తిందామనేసి ఇంక మేమైతే ఈ విధంగా స్టార్ట్ చేశాను. ఇంకా బాల్కనీ కొంచెం పెద్దగా ఉంటే మంచిగా వేసుకొనుండొచ్చు. నాకున్నది కొంచెం ప్లేస్‌లోనే ఈ విధంగా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను. అయినా తప్పదు బయట నుంచి అయితే తెచ్చుకోవాలి. ఇంకా మామూలుగా తెచ్చుకునే వాటికన్నా కొంచెం తక్కువైతే ఇప్పుడు తెచ్చుకోవచ్చు కదా! ఈ విధంగా వేసుకోవడం వల్ల అనేసి ఒక ఉద్దేశ్యంతో అయితే వేసుకున్నాను. ఇంకా చుక్కాకు పప్పు చేసుకుంటే చాలా బావుంటుంది. మా చిన్నప్పుడైతే మా పెద్దమ్మ చేసేది. నాకైతే భలే ఇష్టం అనమాట పప్పు. ఇంకా ఈ కూరాకు గింజలు కూడా నేను ఆర్డర్ చేసిన వాటిలో వచ్చాయి. అందుకనేసి వాటిని కూడా వేసుకున్నాను. వేస్ట్ చేయడం ఎందుకనేసి. మామూలుగా ఊర్లలో వేస్ట్ ముక్కలని చెప్పి వీటిని తీసి పడేస్తూ ఉంటారు కలుపు తీసేటప్పుడు. కానీ కొన్ని ఏరియాల్లో వీటిని కూడా తింటారంట. అందుకనేసి నేను కూడా వేశాను. ఒకసారి ట్రై చేద్దాంలే అనేసి. ఇంకా ఇక్కడైతే ఊటీ క్యారెట్ ఆ తర్వాత దంటు కూరాకు ఈ 2 కూడా చాలా బాగొచ్చాయి. అన్నీ కూడా కొంచెం కొంచెమే వేసుకున్నాను. మనకి ఒక పూటకైతే సరిపోతే చాలు కాబట్టి. ఇంకా ఇక్కడైతే ప్రెజెంట్ వీక్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కొత్తిమీర అలాగే ముల్లంగి, క్యారెట్ అవంతా కూడా చాలా బాగా పెద్దగా పెరిగాయి. అంతే బాగా స్ప్రెడ్ అయినాయి. అంతే కాకుండా టమోటా చెట్టు చూడండి. ఇది కూడా బాగా పెరిగింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడుంది కదా గోరుచిక్కుడులో అయితే 2 పువ్వులైతే వచ్చాయి. అవి చూసిన వెంటనే నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా ఈ ప్రెజెంట్ అయితే అన్ని ఆకుకూరలయితే చాలా బాగా గ్రీన్‌గా, హెల్తీగా చాలా బాగున్నాయి. మోస్ట్‌లీ నెక్స్ట్ వీక్ అలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ హార్వెస్ట్ చేసిన తర్వాత నేనైతే కుదిరితే షార్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఏవేవి హార్వెస్ట్ చేశామన్నది. ప్రెజెంట్ వీక్ అయితే ఇవన్నీ కూడా మా చిన్న గార్డెన్‌లో ఉన్న ఆకుకూరలు ప్రెజెంట్ స్టేటసు. అంతే అండి ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. See you in the next vlog. Take care.